గోదావరి ఆ పాపికొండల నడువంపుల నుంచి వస్తున్నట్లుంటుందండి మన గోదావరి. ఆ కొండల్ని తాకుతూ ఆ అలల మధ్యలోంచి వచ్చే స్వచ్ఛమైన ఆ గాలి మధ్యలో మనము ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మరి లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళవలసిన ఒక అద్భుతమైన అందమైన ప్రదేశము. అప్పో నేనేనా చెప్పింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గోదావరి చూశాక చెప్పాలనిపించింది. అందుకే ఫస్ట్ టైం ఏకంగా డైరీలో రాసుకుని మరీ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడుకొచ్చి ఎప్పుడు వాయిస్ ఓవర్ అప్పటికప్పుడు ఇవ్వడమే తప్ప ఎప్పుడు రాసుకుని చెప్పలేదు అనమాట. సో అంత అద్భుతమైన ప్లేస్ చూసాక చెప్పాలనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకీ ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైస్ ఎంత పడుతుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే మీరు ఎక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, మామూలుగా ప్రైవేట్ బుక్ చేసుకున్నా, ఫస్ట్ మనం రాజమండ్రి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనం బుక్ చేసుకున్న వాళ్ళు బస్ వేస్తారు. సో ఆ బస్ ఎక్కేస్తే మళ్ళీ రాజమండ్రి నుంచి 1 hour జర్నీ ఉంటుంది అనమాట. సో ఇంకా ఆ వాళ్ళు బోర్డు దగ్గర తీసుకువెళ్తారు. అక్కడ ఎక్కేసుకొచ్చి ఇలా హ్యాండ్స్ రేస్ చేయాలి. ఎందుకు హ్యాండ్స్ రేస్ చేయాలా, ఊరికే అన్నానండి. జస్ట్ వాళ్ళు 30 members బ్యాచ్ వచ్చిన వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి అన్నారు, సరదాగా కౌంట్ చేసుకోవడానికి, అందుకని అన్నాను అంతే. అండ్ ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ పైకి ఎక్కేసి కూర్చోవాలి కంపల్సరీ. కింద నాట్ అలౌ అనమాట, ఓన్లీ బోటికి సంబంధించే 4-5 members మాత్రమే ఉంటారు. అండ్ ఇంకా లంచ్ అండ్ మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ అయితే పెడతారు. ఇది టోటల్ 6 hours జర్నీ ఉంటుంది అనమాట. 3 hours వెళ్ళటం, 3 hours రావడం. అండ్ ఇక్కడ మీకైతే కనిపిస్తుంది మునిగిపోయాయి వంట. 5,000 కుటుంబాలు ఉండేవంట. మేమైతే 18 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా స్టాపింగ్ పాయింట్ ఉందండి. ఎందుకంటే అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ అలాగే అల్లూరి సీతారామరాజు గారిది జైల్లో పెట్టిన అక్కడ బ్రిటిష్ కాలం జైలు అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక వ్యూ పాయింట్ కింద పెట్టారు. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వల్ల మొత్తం అంతా మునిగిపోయింది. సో అందుకని వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ అయితే షిఫ్ట్ చేసిందంట. అండ్ ఇంకా మనం గోదావరిలో వెళ్తుంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారంటే, మా వాడు నీ పేరేంట్రా అని ఆయన అడుగుతుంటే ఉల్లాల్లా ఉల్లాల్లా అని చెప్తున్నాడు. ఎందుకంటే దానికి ముందే ఆ సాంగ్ వచ్చిందనమాట. ఎప్పుడు పేరు చెప్తాడు, ఏంటేలా చెప్తున్నాడు అనుకున్నాము. ఇంతకీ సాంగ్ ప్లే అయింది దానికి ముందే, అందుకని ఉల్లాలా ఉల్లాలా పాపం పాట పాడమన్నట్టున్నారు అనుకున్నాడేమో పేరు అడిగితే. సర్లేండి ఇంకా ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు ఇంచక్క ఎంటర్టైన్మెంట్ అవుతాము. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సిందే అక్కడ కంపల్సరీ. మనల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్తారు కంపల్సరీ. మనకి రాదన్నా సరే అక్కడ నుంచోవాల్సిందే. కనీసం నుంచి చేయకపోయినా సెపరేట్ గా మళ్ళీ మన చాట్ చేపిస్తారు అనమాట. ఎందుకు అంత బాధ ఎందుకు, గుంపులో గోవిందా ఊపేస్తే అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం పెద్ద డాన్సర్స్ ఏం కాదు కదా, జస్ట్ ఏదో అక్కడ వాళ్ళు స్టెప్స్ వేస్తుంటే వాళ్ళని చూసి మేము వేస్తాము. సో ఎంటర్టైన్మెంట్కి అయితే అస్సలు లోటు ఉండదు. ఎందుకంటే 6 hours కూడా, అంటే అందులో 1 గంట తినడానికి పోయినా 5 hours కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటారు చక్కగా. అండ్ ఇక్కడైతే బోట్ మోటార్ దగ్గర కొంచెం వాటర్ పైకి లెగిస్తున్నాయి, కాలుకి అందుతున్నాయని సరదాగా కొంచెంసేపు కూర్చున్నాము. బోట్ వాళ్ళు వచ్చి లెగ్స్పోండి ఇంకా చాలు అంటున్నారు. ఎందుకంటే మన సేఫ్టీ గురించే కదా. అండ్ బోట్ అయితే ఒక చోట స్టాప్ చేస్తారండి. సో అక్కడైతే అక్కడ ఉన్న వాళ్ళు చూసారా, హ్యాండ్ మేడ్ తో భలే తయారు చేశారు. సో అక్కడ పెట్టి అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇక్కడైతే శివుడు టెంపుల్ ఉంటుందండి. జస్ట్ బోట్ అయితే 20 minutes మాత్రమే ఆపుతారు. ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేయడమే అంతే, దర్శనం చేసుకుని వచ్చే లోపు అయిపోతుంది. అండ్ మళ్ళీ అదే ఎండింగ్ పాయింట్ అనమాట. మళ్ళీ మనం తిరిగి స్టార్ట్ అయిపోతాము. సో 3 hours అక్కడి వరకు వెళ్ళటం, మళ్ళీ 3 hours తిరిగి రిటర్న్ జర్నీ అయితే ఉంటుందండి. టోటల్ 6 hours. అండ్ ఫుడ్ అయితే వాళ్ళే చూసుకుంటారు ఆ 1250 rupees టికెట్ లో. అండ్ ఇంకా ఇక్కడైతే గోదావరి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటారా, నాసిక్ మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి 1465 kilometers జర్నీ చేస్తూ మన అంతర్వేదిలో కలిసిపోయిందనమాట. సో ఫైనల్ గా అందుకే మంది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అయింది. గోదావరి ఆయ్. సరే గాని ఇక్కడ మళ్ళీ మేము ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా లాస్ట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది అన్న లోపు ఇక్కడైతే ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అని అందరం లేచి డాన్స్లు వేస్తున్నాం అనమాట.
సో ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ అలాగే మరి మీరు కూడా చేయాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మరి టికెట్ అయితే బుక్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళిరండి. ఈ అద్భుతమైన అందమైన ఈ కొండల మధ్యలోంచి వచ్చే మన గోదావరిని ఒక్కసారైనా చూసి రావాలి కదా. మరి సరే, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్.